రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరు. అవునంటే కాదని, కాదంటే అవునని తీరుగా మారిపోతున్నారు. నాయకుల అవసరాలు, అవకాశాల కోసం ఇవాళ ఒక పార్టీ, రేపు మరో పార్టీ అనే చందంగా మారింది. పార్టీలో ఒక నేత మారితే మరికొందరి పేర్లు తెరపైకి వస్తుంటాయి. అందులో ఎంతమంది మారుతారో తెలియదు, కానీ పుకార్లు షికార్లు చేస్తాయి. ఊహలు, ఊహాగానాలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి పలువురు మాజీ ఎమ్మెల్యేలు జంప్ కాబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. నిజంగా ఎంతమంది కమలం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు? వినిపిస్తున్న పేర్లు ఏంటి? ఎందుకింత ప్రచారం జరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో మొన్నటి వరకు కాస్త సైలెంట్గా ఉన్న జంపింగ్ జపాంగ్ల పర్వం మళ్లీ హాట్ టాపిక్గా మారింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కమలం కండువా కప్పుకోవడంతో మరికొంతమంది బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు సైతం పార్టీ మారుతున్నారంటూ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే పార్టీ ఫిరాయింపులపై వచ్చే వార్తలు కొన్నిసార్లు నిజం కావచ్చు, కాకపోవచ్చు. కొందరు నేతలైతే పార్టీ మారటం లేదని, చచ్చే వరకు ఇదే పార్టీలోనే ఉంటాను అంటూ ఢంకా బజాయించి చెప్తున్నారు. అలా అన్న నాయకులే చాలాసార్లు పార్టీ మారిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కొందరు మాటకు కట్టుబడి ఉంటారు, మరికొందరు అవసరాలు, అవకాశాలను వెతుక్కుంటూ ఇతర పార్టీలోకి జంప్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఎవరెప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని స్థితి. ఉదయం ఒక మాట, సాయంత్రం మరో మాట చెప్పడం రాజకీయ నాయకులకు పరిపాటిగా మారిపోయింది. ఉదయం పార్టీ మారడం లేదంటారు, రాత్రికే కండువా కప్పుకుంటారు. ఒక పార్టీ నాయకుడు మరో పార్టీలోకి వెళ్తున్న సమయంలో మరికొందరు నేతలు సైతం కండువాలు మార్చేందుకు రెడీగా ఉన్నారంటూ పుకార్లు రావటం సహజంగా మారింది. అయితే పేర్లు వినిపించిన నేతలు పార్టీ మారొచ్చు, మారకపోవచ్చు. గువ్వల బాలరాజు బీజేపీలో చేరిన సమయంలో మరికొందరు బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. ఆ సమయంలో కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బాలరాజు చేరిక ప్రారంభం మాత్రమే చాలా మంది నేతలు మా పార్టీలోకి వచ్చేందుకు క్యూ కడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరినట్టయింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరికతో మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏదైతే చెప్తున్నారో, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి మాటలే చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరాలని తహతహలాడుతున్నారని, తనతో 10 మంది అంతకంటే ఎక్కువ మంది టచ్లో ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరగానే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్ నాయకులు చెప్పుకొచ్చారు. కానీ ఆ 10 మంది ఎమ్మెల్యేల తర్వాత ఇంకొందరు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. పైలట్ రోహిత్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి బీజేపీ గూటికి చేరుతున్నారనే ప్రచారం. అయితే ఇప్పటికే వీరిలో మర్రి జనార్దన్ రెడ్డి, రోహిత్ రెడ్డి బీజేపీలో చేరటం లేదని స్పష్టం చేశారు. కానీ రోహిత్ రెడ్డి బీజేపీలో చేరే విధంగా కొందరు నేతలు ప్రయత్నం చేసినట్లు చెప్పారు. 100 కోట్లు ఇవ్వడంతో పాటు 1000 కోట్ల కాంట్రాక్టులు, ఉన్నత పదవులు ఇస్తామని ఆశ చూపించారని చెప్పుకొచ్చారు. బీజేపీ పార్టీ నేతలు చూపించిన వాటికి ఆశపడి లొంగలేదని, తాండూరు ప్రజలకు అన్యాయం చేయనని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న గువ్వల కాషాయం కండువా కప్పుకున్నారు. దీంతో అదే బాటలో మరో 3 కూడా ఉన్నారని జోరుగా ప్రచారమైతే సాగింది. కానీ చేరికలపై అయితే ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఆ ప్రచారాలను ఆపివేయాలని రోహిత్ రెడ్డి అంటున్నారు. అయితే ఆయన పార్టీ మారతారా లేదా, నిబద్ధత ఎంతవరకుంటుందో చూడాలి. లేకపోతే ఆయన బీజేపీలోకి చేరేందుకు చర్చలు సఫలం కాకపోవచ్చు. ఇచ్చిన హామీలు పార్టీలోకి చేరేవారికి నచ్చాలి కదా. మరి చూద్దాం ఏం జరుగుతుందో ఏమో. కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.